Deputy Chief Minister Pawan Kalyan revealed the steps taken by the government to prevent pollution in Visakhapatnam as a witness in the assembly. Air pollution is high in Visakhapatnam. He said that with industrial growth, the concentration of dust factors and pollutants is also high. He said that the Pollution Control Board has already taken many initiatives to prevent this and dust particles. He expressed concern that the issue is still a problem in Vizag. AP Pollution Control Board will consider setting up effluent treatment plants to treat industrial effluents. Pawan Kalyan said that Andhra University has been assigned to look at the source appointment point for Visakhapatnam pollution prevention. ఎవరైనా సరే ఇక్కడ కాలుష్యం ఉందని చెప్పి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్థానిక ఆఫీసులకు వెళ్ళడానికి అంత ఈజీగా లేదు, అంత ఇబ్బందిగా ఉందన్నారు. ఖచ్చితంగా అది మా దృష్టిలో ఉంది అధ్యక్ష. డెఫినెట్లీ దాన్ని వాళ్ళు కరెక్టెడ్. ఎవరైనా సరే పొల్యూషన్ ఉంది అనేది మాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఏ ఆఫీస్ కానీ వెళ్ళేలాగా ఆ చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. ఇది ఆల్రెడీ ఇనిషియేట్ చేసాం. ఇది కొంత ఇనిషియేషన్ కూడా జరిగింది అధ్యక్ష. అలాగే జల కాలుష్యం, వాయు కాలుష్యంతో పాటు జల కాలుష్యం, భూ కాలుష్యం ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని పనిచేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు వచ్చినారు కాబట్టి అన్ని అంశాలకి నేను సమాధానం కొంచెం క్షుణ్ణంగా మేము ఒక అవగాహన చేసుకుని ఇంకొంచెం దీని మీద ఒక కార్యాచరణ రూపొందించి సదరు గౌరవ సభ్యులకి మీ దృష్టిలో పెట్టాను. మంత్రి గారు, నా సూచన ఏంటంటే విశాఖపట్నం మీ నగరం మీకు ఇష్టమైన నగరం అంచేత అక్కడ